ఢిల్లీలో ఒక బ్లాస్ట్ జరిగింది. అప్రాక్సిమేట్లీ 9 మంది చనిపోయారు. ఇప్పుడైతే నంబర్ 14 పెరిగింది. టోల్ నంబర్ పెరుగుతుంది. ఇంకా ఎంతవరకు పెరుగుతుందో మనకు తెలియదు. ఆఫీషియల్‌గా ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే చాలామంది ఏమంటున్నారంటే ఇది ఉగ్రవాదుల దాడి కాదు. ఇది జస్ట్ ఒక సీఎన్జీ సిలిండర్ పేలిపోయింది. కార్‌లో బ్లాస్ట్ జరిగింది అని కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ అయితే కొన్ని స్టేట్స్‌ని హై అలర్ట్ అయితే చేసింది. ఒకవేళ అంత సీరియస్ మ్యాటర్ కాకపోతే అలర్ట్ ఎందుకు చేస్తారు? ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ ఏంటంటే ఒకవేళ ఉగ్రవాదుడి దాడి కాకపోతే ఒక నార్మల్ సిలిండర్ పేలితే అంత ఒక 300 మీటర్స్ వరకు దాని ఇంపాక్ట్ పడిందంట. ఢిల్లీలో అది కూడా రెడ్ ఫోర్ట్లో ఒక నేషనల్ క్యాపిటల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఎలా అలర్ట్గా ఉండకుండా ఉంటాం మనం? సో మోస్ట్లీ ఏంటంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు, కొన్ని మీమ్స్ అయితే చేస్తున్నారు ట్విట్టర్లో అండ్ సోషల్ మీడియాస్లో. అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలియకుండా బయట వాళ్ళకి, అండ్ ఇది జియో పొలిటికల్ మ్యాటర్ అండ్ కంట్రీ సేఫ్టీ మ్యాటర్. ఎన్ఐఏ అదర్ ఏవైతే మన సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ వర్క్ చేస్తున్నాయి. హర్యానా పోలీసులు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు కూడా దీనిపైన వర్క్ చేస్తున్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. మనం స్పెక్యులేట్ చేసి మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది? సో మన కంట్రీ సెక్యూరిటీకి అండ్ మన టూరిజంకి చాలా ఇంపాక్ట్ పడుద్ది. మన కంట్రీకి బ్లాక్ మార్క్. సో ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకొని మనం బయటికి పెట్టే ఇన్ఫర్మేషన్, మనం షేర్ చేసే ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మిస్ఇన్ఫర్మేషన్ లీడ్ చేయకండి ప్లీజ్.